మనకు మంచి జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? పెద్దలను, వృద్ధులను గురువులుగా చేసుకొని వారి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేయాలి. జ్ఞానం వృద్ధోపి సేవనం అని ఆర్య చాణక్యుడు చెప్తారు. వృద్ధులు అంటే ఎవరు? వయస్సు వృద్ధి చెందినవారు కావచ్చు, లేదు జ్ఞానం వృద్ధి పొందినవారు కావచ్చు. వయస్సు వృద్ధి చెందిన వారిలో వయసుతో పాటు జీవితం నేర్పిన పాఠాలు ఎన్నో ఉంటాయి వారి దగ్గర. జ్ఞానవృద్ధుల దగ్గర వారు చాలా కష్టపడి సంపాదించినటువంటి జ్ఞానం ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం లాక్కుంటే వస్తుందా జ్ఞానం? జేబులో డబ్బులైతే లాక్కుంటాం, లాక్కోగలం కూడా, కాస్త మనం బలవంతులం అయితే. కర్ర ఉన్నవాడిదే బర్రె అంటారు కదా, అలాగా. కానీ మరి జ్ఞానం లాక్కుంటే వచ్చేదా? కాదు కదా. మరి మనకు జ్ఞానం ఎలా వస్తుంది? ఎదుటి వ్యక్తికి మన మీద ప్రసన్నత కలగాలి. ఆ ప్రసన్నత ఎప్పుడు కలుగుతుంది? ఆ వ్యక్తి మనం అంటే ఒక రకమైనటువంటి భావనతో ఉండాలి. ఏంటి? ఈ వ్యక్తికి, వీడికి నేనంటే భక్తి వినయం ఉన్నది అనే భావన ఆ జ్ఞానవృద్ధుడికో వయోవృద్ధుడికో కలగాలి. అప్పుడు ఆయన మనకు మానసికంగా ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆయన సిద్ధపడితే సరిపోతుందా? నేను ఇద్దాము అని అనుకున్నా, సరిపోతుందా? సరిపోదు. మరి ఏం చేయాలి? నాకు ఏం కావాలో ఆ విషయాల మీద ఆయనని చాలా వినయంగా ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పటం మొదలు పెడతాడు. మరి ఒకరోజు ఒక ప్రశ్న వేసి సమాధానం తెలుసుకొని నా జ్ఞానం వచ్చేసింది అని అనుకోగలవా? ఎంత మాత్రమూ కాదు. నిరంతరము గురువుగారి సేవ చేస్తూ ఉంటే ఆయన మన పట్ల ప్రసన్నుడై మనకు అనుగ్రహించేది జ్ఞానం. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరగాలి? ఇదిగో ఇలా జరగాలి అని పరమాత్మ చెప్తున్నారు మనకు. భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు ఈయన స్వామి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. ప్రణిపాతము అంటే సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించడం. అంటే గురువుగారు నేను మీకంటే చాలా అల్పుడిని అని కల్లా కపటం లేకుండా ఆయన ముందు సాష్టాంగ పడటం అన్నమాట. అంతేగాని నేను నీకంటే చాలా అల్పుడిని కనపడాలని ప్రయత్నం చేయటం కాదు, లోపట ఒకటి ఉంచుకొని బయటకు ఒక రకంగా కనపడటం కాదు. స్పష్టంగా మనస వాచ కర్మణ అది ఎదుటివాడు ఫీల్ అవ్వాలి అన్నమాట. నేను నీకంటే అల్పుడిని, నా దగ్గర వీడు నేర్చుకోవడానికి వచ్చాడు అని చెప్పి ఆ గురువుగారు ఆయనకు ఆ భావన కలగాలి. అలా కలిగేటట్లుగా మనలో మనం ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. జ్ఞానులను ప్రసన్నం చేసుకొని వారిని పరిప్రశ్నేన అంటే వినయంతో ప్రశ్నించి సేవ చేస్తే వారి వద్ద నుండి జ్ఞానం మనకు లభిస్తుంది. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః. ఎప్పుడు మనకు ఉపదేశిస్తారయ్యా అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. వారికి పూర్తిగా లోబడి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారికి సేవ చేస్తూ ప్రశ్నలు వేస్తూ ఉంటే పెద్దవారి వద్ద నుంచి మనకు జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఈ రోజున మన సమాజంలో లోపించినటువంటిది ఇదే. వృద్ధుల్ని ఎందుకు పనికిరాని వారుగా చేసి వాళ్ళని ఏం చేస్తున్నారు? అందరికి కూడా వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నాం. మరి వృద్ధాశ్రమాలకు పంపిస్తే వారి వద్ద ఉన్నటువంటి అపారమైన జ్ఞానము, వారి అనుభవం నేటి తరాలకు వచ్చేది ఎట్లా? అవి వస్తాయా? నెవర్, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ వోంట్ గెట్ ఇట్. అంటే నేటి సమాజము వృద్ధులని వృద్ధాశ్రమాలకు పంపటం ద్వారా వారి వద్ద నుంచి రావలసిన విలువైన విషయాలని, వారి అనుభవాలని కోల్పోతున్నది. అలానే స్కాలర్స్ని కూడా మనం
సరి అయిన విధంగా రెస్పెక్ట్ ఇవ్వట్లే. సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడమే సక్సెస్ అని మనం సక్సెస్ పాఠాలు చెప్తున్నాం, కానీ ఒక విద్యను కూలంకషంగా అభ్యసించి దానిని చాలా జాగ్రత్తగా పూర్తిగా ప్రజ్ఞావంతుడు, కూలంకష ప్రజ్ఞ పొందినటువంటి స్కాలర్ని మనం ఈ రోజున సన్మానించడం లేదు. అది బాగా తక్కువైపోయింది. వీఆర్ రికగ్నైజింగ్ దోస్ పీపుల్, దోస్ హూ హ్యావ్ ఎర్న్డ్, హూ హ్యావ్ ఎన్మాస్డ్ లాట్స్ ఆఫ్ మనీ. ఆ స్వభావం మనకు సమాజం నుంచి పోతేనే మన పిల్లలకు కానీ మనకు కానీ అవసరమైన జ్ఞానం దొరుకుతుంది. ధన్యుణ్ణి. నమస్కారం.